గ్రామంలో 953 ఎకరాలని మీరు అడ్డదోలు దోచేసి రాత్రికి రాత్రి రోడ్లేసి పాపం కష్టపడి గడ్డల్లోంచి నీళ్లు తెచ్చుకొని చిన్న మొక్కల నుంచి పెంచి మానులైన తర్వాత నిర్దాక్షిణ్యంగా దౌర్జన్యంగా మీరు మొక్కల్ని పొక్కల ద్వారా కొట్టేసి రోడ్ల మీద పడేశారు పక్కన. ఎవరు మాట్లాడతారు దీనికి? వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడరు. ఎందుకంటే దాంట్లో కూడా వాళ్ళకి భాగం కావాలి. వాళ్ళు మాట్లాడరు. నన్ను ముఖ్యమంత్రిని చేయని అప్పుడు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళేమో చట్టసభల్లో వాళ్ళు అసెంబ్లీ సెషన్స్ పెట్టరు. ప్రతిదీ నన్ను ముఖ్యమంత్రి చేయి, అప్పుడే అన్ని సమస్యలు తీస్తూ ఉంటే, ఒకవేళ మీరు ముఖ్యమంత్రి కాకపోతే అప్పుడు సమస్యలు తీర్చరా? ఒక రాజకీయ పార్టీ బాధ్యత సమస్యల్ని ముందు మాట్లాడటం, పరిష్కారం ఉంచేలా ఎలా మార్గాలు వెతకడం. ఈ రోజున జనసేన పార్టీకి ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక్క ఎంపీ లేడు. కానీ ప్రజా సమస్యల కోసం సమూలంగా ఆ మూల నుంచి ఈ మూల దాకా ప్రతి సమస్య మీద మనం పోరాడుతూ ఉన్నాం. ప్రభుత్వాలు దిగి వచ్చేలా పోరాడుతున్నాం. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు చేయలేకపోతున్నారు. వారికి ఎంతసేపు మమ్మల్ని ముఖ్యమంత్రి చేయండి అన్న మాట తప్ప ప్రజల కష్టాలను మాట్లాడాలనే ఉద్దేశాలే వారికి లేవు. అలాగే తెలుగు ముఖ్యమంత్రి గారు ఇంకొకసారి నన్ను ముఖ్యమంత్రిగా చెయ్యంటున్నారు. ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ, స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలని కానీ, తెలుగుదేశం పార్టీని కానీ, ప్రభుత్వాన్ని కానీ ఇంకొకసారి స్థాపిస్తే ఉత్తరాంధ్రాన్ని మొత్తానికి సమూలంగా అమ్మేస్తారు. ఉద్యోగాలు ఉండవు, స్థానికంగా ఎవరికి ఇవ్వరు. ఇవ్వడమే కాకుండా కాలుష్యం చెందిన పరిశ్రమలన్నింటినీ మన దగ్గర పెట్టి కనీసం మన గాలి పీల్చుకోవడానికి దుమ్ముదుడి పీల్చుకునే పరిస్థితికి ఈ నాయకులు తీసుకొస్తా ఉన్నారు. నేను అందుకనే ఈ రోజు మీకు వచ్చింది. నేను ఓట్లు వేయమని చెప్పడానికి రాలేదు, మీకు అండగా ఉన్నానని చెప్పడానికి వచ్చాను నేను.